హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం ఎండాకాలం నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా రోహిణి ఎండలకు రోళ్లు పగులుతాయని పెద్దలు చెప్తారు. అంటే అంతటి తీవ్రమైన వేడిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో అగ్ని కార్తెలు, రోహిణి కార్తెలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి మరియు ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. కార్తెలు అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలు ఉంటాయి. సూర్యుడు ఏ నక్షత్రంలోకి ప్రవేశిస్తే ఆ నక్షత్రం పేరుతో కార్తె పిలువబడుతుంది. అగ్ని కార్తెలు మరియు రోహిణి కార్తెలు. సూర్యుడు కృతిక నక్షత్రంలో ఉంటే దానిని అగ్ని కార్తె అని, రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తే దానిని రోహిణి కార్తె అని అంటారు. ప్రతి కార్తె సుమారు 13 నుండి 15 రోజుల పాటు ఉంటుంది. అంటే సుమారు 2 వారాల పాటు. 2026 మే నెలలో వచ్చే కార్తెలు ముఖ్యమైన తేదీలు మరియు సమయాలు. అగ్ని కార్తెలు ప్రారంభం మే 11, 2026 రాత్రి 11:03 ముగింపు మే 25, 2026 రాత్రి 8:23 రోహిణి కార్తెలు ప్రారంభం మే 25, 2026 రాత్రి 8:23 నుండి ముగింపు జూన్ 8, 2026 రాత్రి 8 గంటలకు. మృగశిర కార్తె జూన్ 8 నుండి ప్రారంభమవుతుంది. మృగశిర కార్తె రాకతో వర్షాకాలం మొదలై వాతావరణం చల్లబడుతుంది. వేసవి జాగ్రత్తలు. ఎండల తీవ్రత నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ క్రింది సూచనలు పాటించండి. బయటకు వెళ్ళడం. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు, వృద్ధులు బయటకు రాకపోవడమే మంచిది. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. రక్షణ కవచాలు. ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవాలి. తలకు స్కార్ఫ్ లేదా టోపీ ధరించాలి. సరైన దుస్తులు. అందరూ, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. తెలుపు లేదా లేత రంగు దుస్తులు వేడిని తక్కువగా గ్రహిస్తాయి. ఆహారపు అలవాట్లు. ఫ్రిడ్జ్లో నీళ్ల కంటే మట్టి కుండ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. శరీరాన్ని చల్లబరిచే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగిజావ, పండ్ల రసాలు మరియు ఫలూదా వంటివి ఎక్కువగా తీసుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలు, ఘాటైన మసాలాలు, పచ్చళ్లకు దూరంగా ఉండడమే మేలు. వ్యక్తిగత శుభ్రత. వీలున్నవారు రోజుకు 2 పూట్ల స్నానం చేయడం ద్వారా శరీరం చల్లగా ఉంటుంది. సామాజిక బాధ్యత. మనుషులకే కాకుండా పశుపక్షాదులకు కూడా తాగడానికి నీటిని ఏర్పాటు చేయాలి. వాటికి నీడ దొరికేలా చూడాలి. రోడ్డుపై వెళ్లే బాటసారుల దాహం తీర్చడానికి చల్లటి నీటిని అందించడం వంటి సేవలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని, గ్రహ బాధలు తొలగుతాయని పెద్దల నమ్మకం. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.